హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 184. రేయ్ వెధవ! ఇంత అర్ధరాత్రి అసలే పెళ్ళిళ్ళు. ఎవరైనా చూస్తే పరువు పోతుంది. వద్దు చెర్రీ, నా మాట వినరా అని అంది సమీర. నాకవన్నీ అవసరం లేదు. నువ్విప్పుడు నా రూమ్‌కి రావాలి అంతే అని మనోడు బేస్ వాయిస్‌లో చెప్పాడు. ఎందుకంటే కాస్త బాబు గారికి డ్రింక్ పడ్డట్టుంది. వాయిస్ కూడా చాలా తేడాగా వస్తూ ఉంటుంది. అది కాదు చెర్రీ అని సమీర ఏదో చెప్పబోతుంటే, రావాలి అంతే, రా, త్వరగా నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని ఆమె మాటలు వినకుండానే ఫోన్ కట్ చేశాడు చరణ్. అబ్బా దేవుడా! వీడికి మళ్ళీ ఏం తిక్క లేచిందో! నన్ను ఇలా చంపుకు తింటున్నాడు. ఎవరైనా నేను చరణ్ రూమ్‌లోకి వెళ్ళడం చూస్తే నిజంగా నా పరువు గంగలో కలిసిపోతుంది. భగవంతుడా! ఏం చేయాలి? ఇంతకీ మా అక్క పడుకుందా? అని సమీర శ్రావణి వైపు చూసేసరికి శ్రావణి గాఢ నిద్రలో ఉంటుంది. ఉహ్! దేవుడా! అని మెల్లిగా వాళ్ళ అక్కకి నిండుగా బ్లాంకెట్ కప్పి సౌండ్ చేయకుండా మెల్లిగా నడుస్తూ డోర్ లాక్ చేసుకొని బయటకి వచ్చేసరికి హమ్మా! నా అదృష్టం, ఇంకా ఎవరూ లేరు బయట అనుకుంది. అందరూ అప్పుడే వచ్చి ఎవరి రూమ్స్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు కదా! అందరి రూమ్ డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. అందరూ పడుకున్నట్టుగా చాలా నిశ్శబ్దంగా ఉండడంతో, అడుగులో అడుగు వేసుకుంటూ చరణ్ రూమ్ డోర్ తెరిచి ఉండడంతో స్పీడ్‌గా చరణ్ రూమ్‌లోకి వెళ్ళి డోర్ లాక్ చేసేసి, రేయ్ బుద్ధిలేని వెధవ! కాస్తయినా సిగ్గుందా? ఇలా టార్చర్ చేస్తున్నావేంట్రా? నువ్విలా చేస్తావంటే మా అక్కకి నేను తోడుగా రాకపోయేదాన్ని. ఇంకా ఎవరినైనా పంపించేదాన్ని తెలుసా? అని సమీర తన పాటికి తను సమీర అరుస్తూనే ఉంది. చరణ్ సమీర కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆమె రావడం చూసి స్పీడ్‌గా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె నోటి నుండి ఇంకో మాట రాకుండా ఆమెని డోర్‌కి లాక్ చేసి ఆమె పెదవులని అందుకున్నాడు. ఆమె నోటి నుండి ఇంకో మాట రాకుండా ఆమెని డోర్‌కి లాక్ చేసి ఆమె పెదవులని అందుకున్నాడు. రేయ్ వదులు అని సమీర ఎంత గింజుకున్నా కూడా ఆమె 2 చేతులు అతడి అరచేతులతో కలిపి పైకి పట్టుకొని ఆమెను డీప్‌గా కిస్ చేస్తూ ఉంటే, చెర్రీ ప్లీజ్ అని సమీర మెల్లిగా అంటున్నా కూడా వదలడు చరణ్ బాబు. ఆమెను వదలకుండానే ఆమెను తీసుకెళ్ళి బెడ్ మీద పడేయడంతో, ఏం చేస్తున్నావురా అయ్యా! కాస్త వదలరా! ఎలాగూ బయట కలవకపోతే చంపుకు తింటున్నావు. ఈ మధ్యలో ఎన్నిసార్లు గెస్ట్ హౌస్‌కి వెళ్ళామో గుర్తుందా? ఎన్నిసార్లు నన్ను బయటికి తీసుకెళ్ళావో గుర్తుందా? కనీసం ఇంట్లో అయినా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? అక్క, బావ వాళ్ళ మ్యారేజ్ షాపింగ్ పేరు అని చెప్పి, మన షాపింగ్ అని చెప్పి నువ్వు ఎన్నిసార్లు కలిసావో గుర్తుందా రాక్షసుడా? వదలరా అని సమీర అరుస్తున్నా కూడా చరణ్ అతడి పని అతడు చేసుకుంటూ పోతూనే సమీర అరుపులని కాస్త మెల్లిగా మూలుగులుగా మార్చేశాడు. అతడి ప్రేమకి కరిగిపోతూనే ఉంది సమీర. ముందు కోపం చూపించినా కూడా అలా అలసిపోయి పడుకున్న ప్రేమ జంటకి ఉదయం మెలకువ వస్తుందో రాదో అని ముందుగానే సమీర అలారం కూడా సెట్ చేసి పడుకుంది తన మొబైల్‌లో. 4 గంటలకే కరెక్ట్‌గా అలారం మోగడంతో సమీర వెంటనే లేచి కింద పడి ఉన్న తన డ్రెస్ వేసుకొని చరణ్ మొహాన తన డ్రెస్ విసిరేసి చరణ్‌కి నిండుగా బ్లాంకెట్ కప్పి తను బయటకి వెళ్ళాలి అని చూస్తే చరణ్ వెంటనే ఆమె చేయి పట్టుకొని కాసేపు ఉండొచ్చు కదా అన్నాడు నిద్ర మత్తులోనే గారంగా, ఇంకా కళ్ళు కూడా తెరవకుండా. ఎందుకురా, పర్మనెంట్‌గా నీ రూమ్‌లోనే ఉండిపోతాను. ఉండిపోనా ఇక్కడే అని సమీర వెటకారంగా అనడంతో, నువ్వలా ఉంటాను అంటే నాకు ఇంకేంటే, నో ప్రాబ్లమ్ అని మనోడు ముసిముసిగా నవ్వుతూ ఉంటే, సమీర కోపంగా చరణ్ భుజం మీద ఒక్కటి వేసి బెడ్ పైన కూర్చుంది. ఎందుకో తల తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటే. అప్పటి వరకు అరిచి సమీర మెల్లిగా సైలెంట్ అవ్వడంతో బోర్లా పడుకున్న చరణ్ లేచి మెల్లిగా ఏమైందే అని సమీర భుజం మీద చేయి వేయడంతో అప్పటికే సమీర వాష్రూంలోకి పరిగెత్తింది వామిటింగ్ చేసుకోవడానికి. సమీర అలా ఫాస్ట్గా వెళ్ళగానే చరణ్ కూడా అతడి డ్రెస్ వేసుకొని సమీర వెనకే వెళ్ళేసరికి తను మౌత్ క్లీన్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటుంది. చాలా నీరసంగా సమీర కనిపిస్తూ ఉంటే, ఏమైందే అని అడిగాడు ఫాస్ట్‌గా ఆమె దగ్గరికి వెళ్ళి. ఆమె మనసులో రేగుతున్న సంఘర్షణని ఇప్పుడే చరణ్‌తో చెప్పాలి అనుకోలేదు సమీర. నైట్ అంతా నిద్ర లేకుండా చేశావు. అక్క, బావ మ్యారేజ్ అన్నప్పటి నుండి బయట తిరగడం సరిపోతుంది. అసలు హెల్త్ బావుండడం లేదు.
నువ్వేమో నన్ను వదలవు. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ అని కూడా చూడకుండా ఆఫీస్ నుండి పట్టుకుపోతావు. ఇక నా హెల్త్ పాడవకుండా ఎలా ఉంటుందిరా? ఎన్ని రోజుల నుండి నిద్ర లేదు తెలుసా? అసలు 10 డేస్‌కి ఎక్కువవుతుంది. అక్క పెళ్లి పనులు, ఆఫీస్ పనులు, నీ పనులు. నేను మనిషిని అనుకుంటున్నారా? మిషన్ అనుకుంటున్నారా? అందుకే కాస్త హెల్త్ పాడైనట్టుంది. పైగా నిన్న కాస్త లేట్‌గా తిన్నా కదా! డైజెస్ట్ అవ్వనట్టుంది. ఇంకేం లేదు. ఇక అయినా నేను రూమ్‌కి వెళ్ళి పడుకుంటాను కాసేపు. అస్సలు నిద్రకి ఆగలేకపోతున్నాను అని సమీర చరణ్ షర్టు పట్టుకొని అతడి భుజంపై తల వాల్చగానే నిజంగానే సమీరాని చాలా ఇబ్బంది పెట్టినట్టుగా అనిపించింది చరణ్‌కి. సారీనే. నిజంగా ఇంత డల్ అవుతావు అనుకోలేదు. సారీ. పద నేను తీసుకెళ్తాను కింది వరకు అని అన్నాడు చరణ్ ఆమె మొహం పైన వాటర్‌ని తుడుస్తూ. మహాప్రభు! ఇప్పటి వరకు తమరు చేసింది చాలురా. మళ్ళీ నాతో పాటు నువ్వు కిందికి రావడం అవసరం లేదు. అసలే మార్నింగ్ అయ్యింది. ఎవరైనా లేచే ఉంటారు ఖచ్చితంగా. నేను వెళ్తాను. నువ్వు అవసరం లేదు అని సమీర బయటకి వస్తూ ఉంటే, సరే జాగ్రత్త అని చరణ్ సమీర రూమ్‌లోకి రాగానే సమీర టవల్‌తో మొహమంతా నీట్‌గా తుడుచుకొని, నన్ను ఈవినింగ్ వరకు డిస్టర్బ్ చేశావనుకో నీకు ఖచ్చితంగా తన్నులు పడతాయి. నేను రిసెప్షన్ టైంకి లేస్తాను అని సమీర డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉంటే, కాస్తేమైనా తిని పడుకోవే, లేచి మళ్ళీ అప్పటి వరకు అంటే కష్టం. నేను మధ్యలో వచ్చి చూసి వెళ్తాను సరేనా అని చరణ్ చెప్పగానే అలాగే అని తల ఊపి సమీర మెల్లిగా బయటకి తొంగి చూసింది. అప్పటికి ఎవరైనా లేచారా అని. కానీ ఇంకా కూడా ఎవరూ లేచినట్టు ఆనవాళ్లు కనిపించకపోవడంతో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లాగా స్పీడ్‌గా శ్రావణి ఉన్న రూమ్‌లోకి దూరింది. అప్పటికే శ్రావణి లేచి వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చి కూర్చుంది. సమీర లోపలికి వచ్చి డోర్ లాక్ చేయగానే "ఎక్కడికి వెళ్ళావే ఈ టైంలో?" అని అడిగింది శ్రావణి అయోమయంగా. "ఇంకెక్కడికి వెళ్తానమ్మా, నీ మొండి మరిది ఉన్నాడు గదా! మాట్లాడదాం రా" అని పిలిచాడు దొంగ సచ్చినోడు. "ఇదిగో వాడిని కలిసి వస్తున్నాను. ఇక నిద్రపోతానమ్మా. నన్ను మీ రిసెప్షన్ టైంకి, అమ్మ వాళ్ళు వచ్చే టైంకి లేపు. సరేనా? అస్సలు నిద్ర లేదు నీ పెళ్ళప్పటి నుండి నాకు" అని సమీర వెళ్ళి శ్రావణి ఒడిలో పడుకోగానే చెల్లి తల నిమురుతూ శ్రావణి సమీరాకి జోకొడుతూ ఉంటే సమీర వెంటనే నిద్రపోయింది అలసిన శరీరంతో. ఇక అప్పటికే ఇంట్లో అందరూ ఒక్కొక్కరుగా లేస్తూ ఉన్నారు. చరణ్ బాబు ఇక లేచి మళ్ళీ నిద్ర పట్టకపోవడంతో ఫ్రెష్ అయ్యాడు. రుద్ర లేచి అతడి వర్కౌట్స్ కంప్లీట్ చేసుకున్నా కూడా వేద లేవకపోవడంతో దీన్ని లేపకపోతే ఇప్పుడు ఖచ్చితంగా ఈవినింగ్ వరకు పడుకోమన్నా పడుకుంటుంది. రోజు ఇది నాకు డ్యూటీ అయిపోయింది అని దక్ష లేవవే అని రుద్ర వేద బుగ్గ మీద తట్టాడు. "ఉహుం, నిద్రొస్తుంది బావా" అంది వేద క్యూట్‌గా మళ్ళీ రుద్ర ఒడిలో పడుకుంటూ. "నీకు రాందెప్పుడే కానీలే. కాస్త మార్నింగ్ లేచి డాక్టర్ గారు చెప్పినట్టు వాకింగ్, యోగా, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా! కాస్త బాడీ ఫ్రీగా ఉంటుంది" అన్నాడు రుద్ర. "ఆ ఫ్రీనెస్ తొక్కాతోలు నాకేం వద్దు. నేను ఇలానే ఉంటాను" అంది వేద. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.